హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మా ఇంటి ముచ్చట్లు 666 యూట్యూబ్ ఛానల్. నేను వచ్చేసి మీ లత. సో ఈ బ్లాగ్ వచ్చేసి సాటర్డే తీసిన బ్లాగ్ అనమాట. మార్నింగ్ అయితే ఇంట్లో అంతా వర్క్ కంప్లీట్ చేసేసుకొని ఇక్కడైతే తులసమ్మ దగ్గర అయితే దీపం పెడదామని చెప్పేసి ఇక్కడైతే పెట్టేస్తున్నాను. గాలి చాలా పెడుతుందండి, గాలికి అయితే అస్సలు ఉండట్లేదు. దీపం వచ్చేసి ఇక్కడైతే నేను కొబ్బరి గీసే ప్లేట్ ఉంటుంది కదా, ఆ ప్లేట్ అయితే పెట్టేద్దామని చెప్పేసి దీపం ముట్టించిన తర్వాత ఆ ప్లేట్ అయితే పెడతాను. ఆ ప్లేట్ పెడితే ఒక 1-2 అవర్స్ అయితే మంచిగా వెలుగుతుంది. ఇంకా చాలా గాలి వచ్చిందనుకో, ఆ హోల్స్ ఉన్నాయి కదా, హోల్స్లోకి వెళ్ళి కూడా గాలి వచ్చేసి దీపం అయితే పోతుంది అనమాట. ఇంకా మంచి ఇక్కడైతే దీపం పెట్టేసుకొని కడ్డీలు అయితే వెలిగించి పెట్టేస్తున్నాను. ఇవాళ అయితే సెక్షన్ ఉందనమాట. అంటే సెక్షన్ అంటే మీకు అర్థం కాలేదు కదా, నేను చేసే వర్క్ ఏంటి అంటే నేను వచ్చేసి ఆశా వర్కర్గా చేస్తానండి. అయితే సాటర్డే బుధవారం శనివారం అయితే మాకు సెక్షన్ ఉంటుంది అనమాట. ఇంకా అందుకని ఆ రోజు వెళ్తాను అనమాట డ్యూటీకి. మిగతా డేస్లలో డెలివరీ కేసెస్ కానీ ఏదైనా వర్క్ ఉన్నప్పుడు అయితే వెళ్తామన్నమాట. సో డైలీ అయితే వర్క్ ఉంటుంది, ఏదో ఒక వర్క్ అయితే కంపల్సరీ ఉంటుంది. ఏదో ఫైల్స్ రాసుకోవడము, సర్వే చేయడము, ఏదో ఒక వర్క్ అయితే ఉంటుంది. కానీ మెయిన్గా అంటే బుధవారం శనివారం అయితే ఇమ్యునైజేషన్ అంటే చిన్నపిల్లలకి వ్యాక్సిన్ వేస్తాం కదా, అదైతే ఉంటుంది. అందుకని చెప్పేసి ఇవాళ అయితే కొంచెం ఎర్లీగానే లేసేసి ఇంట్లో అన్ని వర్క్ కంప్లీట్ అయితే చేసేసుకున్న తర్వాత ఇక్కడైతే ఇంకా బయట తులసమ్మ దగ్గర దీపం పెట్టేసి వచ్చేసి ఇంట్లో ఇట దీపం అయితే వెలిగించుకుంటున్నాను. దీపం వెలిగించుకొని ఇంకా డ్యూటీకి అయితే వెళ్దామని చెప్పేసి వెళ్ళే ముందు అయితే పిల్లలు అయితే మార్నింగ్ అయితే టిఫిన్ చేసేసి వెళ్ళారు. ఆ ప్రాసెస్ అయితే వీడియోస్ అయితే తీయలేదనమాట. ఇంకా ఇది వచ్చేసి పిల్లలు ఏంటంటే మమ్మీ టమాటా అంటే చట్నీ లాగా చేయని చెప్పారు. చాలా ఇష్టంగా తింటారు. ఇంకా అందుకని చెప్పేసి పూజ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇక్కడ వచ్చేసి వాళ్ళకైతే చట్నీ చేద్దామని టమాటాలు అయితే ముందే ఉడకబెట్టి పెట్టేశాను. దాంట్లో కొంచెం కారం, ఉప్పు, సాల్ట్, అలాగే కొంచెం ధనియాల పొడి అవి వేసేసి మిక్సీ అయితే పట్టేస్తాను. మిక్సీ పట్టేసిన తర్వాత నేను ఇక్కడ వచ్చేసి పోపు అయితే పెట్టేసుకుంటాను. ఆడవాళ్ళము ఇంట్లో ఉన్నప్పుడు కొంచెం ఫాస్ట్గా లేసి ఎర్లీగానే లేసి అన్ని పనులు చేసుకుంటే ఫాస్ట్గా అయిపోతాయి. ఈ పని చేద్దాంలే, ఆ పని చేద్దాంలే, కొంతసేపు ఆగి చేద్దాంలే అంటే అది పెండింగ్ అయిపోతూ ఉంటుంది. అందుకని మార్నింగ్ లేవంగానే ఎర్లీగా మార్నింగ్ ఒక 6కి అట్లా 5:30కి అట్లా లేసామంటే పనులు అయితే మార్నింగ్ తొందరనే ఫాస్ట్గా అయిపోతాయి అనమాట. నేనైతే ఈ విధంగానే మనకి వచ్చేసి 8-9 వరకల్లా కంప్లీట్ అయిపోతాయి ఇంట్లో వర్క్ అంతా. అలా చేసుకుంటే మార్నింగ్ కొంచెం ఎర్లీగా లేసామంటే అన్ని పనులు అయితే ఫాస్ట్గా అయిపోతాయి అనమాట. నేనైతే ఆ విధంగానే చేస్తాను. బద్ధకం అని అనిపిస్తే బద్ధకించి ఉంటే ఏ పనైనా చేయలేమండి. తొందరగా అంటే ఒక పని ఇంకా ఒక పని చేసుకున్నామంటే అది తొందరనే అనిపిస్తుంది. ఒక పని చేసిన తర్వాత కొంచెం రెస్ట్ తీసుకుందామని రెస్ట్ తీసుకొని లేదా ఫోన్ చూసుకుంటూ ఉంటే పని అయితే పెండింగే పడిపోతుంది అనమాట. ఇంకా అందుకని చెప్పేసి నేనైతే మార్నింగ్ లేచినప్పటి నుంచి అయితే నేనైతే ఈ టైమింగ్ ఈ పని తర్వాత ఈ పని అని నేనైతే సెట్ చేసుకుంటాను అనమాట. మార్నింగ్ లేవంగానే మా వారికి అయితే 6కి వెళ్ళిపోతాడు కదా, 5కి అయితే లేస్తాను. నేను ఎర్లీ మార్నింగ్ 5కే లేస్తాను. లేసేసి తనకైతే టిఫిన్ రెడీ చేస్తాను. టిఫిన్ రెడీ చేసిన తర్వాత వచ్చేసి నేను తను వెళ్ళినాక కాసేపు ఆగి బయట వాకిలు అయితే ఊకేసి ముగ్గు అయితే పెట్టేసుకుంటాను. ముగ్గు పెట్టేసుకొని ఇంట్లోకి వచ్చిన తర్వాత కిచెన్లో ఏమన్నా అంట్లు ఏమన్నా ఉంటే తోమేటివి ఉన్నాయా లేవా అని చూసుకుంటాను. నైట్ తోమి ఉంటే కొంచెం పని ఇంకా మనకి ఫాస్ట్గా అయిపోతుంది. ఇంకా పని ఏంటంటే ఇంట్లో అంట్లు ఉన్నాయనుకో, ఆ అంట్లన్నీ మళ్ళీ కడిగేసి పిల్లలకైతే టిఫిన్ ఏం చేయాలని ముందు నైటే నేను ప్రిపేర్ చేసుకొని పెట్టుకుంటాను. ఆ పెట్టుకున్నదంతా ముందే పిల్లలు లేవక ముందే నేనైతే టిఫిన్ అయితే చేసేస్తాను. పిల్లలు అయితే 7:30కి అట్లా తినేసి వెళ్ళిపోతారు కదా, ఇంకప్పుడైతే చేసేసుకుంటాను. వాళ్ళు వెళ్ళిన తర్వాత నేను ఇక్కడ మళ్ళీ రైస్ కానీ అలాగే కర్రీస్ కానీ చేసేసుకొని ఈ పని చేస్తున్నప్పుడు వాషింగ్ మిషన్లో అయితే బట్టలు వేసేస్తాను. ఆ బట్టలు వేసేసి ఇల్లు అయితే తుడిచేస్తాను. పొయ్యి మీద వంట ఏదన్నా ఉంటే రైస్ అవి పెడతాను కదా, పెట్టేసి వాషింగ్ మిషన్లో అయితే బట్టలు వేసేస్తాను. ఇంకా తర్వాత ఏంటంటే ఇల్లు అయితే తుడుచుకుంటాను. ఈ 3 పనులు అయితే నాకు ఫాస్ట్గా అయిపోతుంది. అయిపోయిన తర్వాత నేను వచ్చేసి ఇంకా నేను ఏంటంటే స్టిచ్చింగ్ ఏమన్నా ఉన్నాయా ఇవాళ చేసేటివి అని చూసుకొని ఏదన్నా స్టిచ్చింగ్ చేయాలి అనిపిస్తే చేస్తాను. లేదంటే ఇవాళ ఏమన్నా వర్క్ ఉందా, డ్యూటీకి వెళ్ళేది ఉందనుకో, అప్పుడైతే ఇంకా స్టిచ్చింగ్ అనేది ఏం పెట్టుకోను అనమాట. అంటే నేను బయట స్టిచ్చింగ్ ఏం చేయను. నా వర్క్ మా క్షేత్ర వరకు అయితే కుట్టేస్తాను అనమాట.
ఇంకా అందుకని చెప్పేసి ఆ వర్క్ ఏమైనా ఉన్నాయా లేవని చూసుకుంటాను. నాకైతే ఒక 1 వరకు అయితే కంప్లీట్ అయిపోతాయి అనమాట. అన్నీ పిల్లలకి లంచ్ బాక్స్ అవన్నీ, అంటే వాళ్ళు వచ్చేంత వరకు లంచ్కి ప్రిపేర్ చేస్తాను కదా, అవన్నీ కంప్లీట్ అయిపోతుంది. మనం ఒక పని ఇంకా ఒక పని చేసుకున్నామంటే పని అనేది ఫాస్ట్గా అయిపోతుంది. ఇంకా అట్లాగే బద్దకిచ్చి కూర్చున్నాం అనుకో, పిల్లలు వెళ్ళిన తర్వాత మనమైతే ఫాస్ట్గా అయితే నేనైతే పనులు అయితే చేసుకుంటాను. ఇలా ఫాస్ట్గా పనులు చేసుకున్నామంటే తొందరగా మనకైతే పని అనేది కంప్లీట్ అయిపోతుంది అనమాట. నేనైతే ఈ విధంగానే చేస్తానండి. ఇప్పుడు వచ్చేసి ఇక్కడైతే టమాటా పేస్ట్ రుబ్బి పెట్టేశాను. దీంట్లోకి అయితే పోపు అయితే పెట్టేద్దామని చెప్పేసి పోపు అయితే పెట్టేస్తున్నాను. పోపు పెట్టిన తర్వాత ఇంకా పిల్లలు అయితే మధ్యాహ్నం లంచ్కి వస్తారు కదా అని చెప్పేసి వాళ్ళకైతే చేసేసి వెళ్ళినామంటే ఏ టెన్షన్ ఉండదన్నమాట. మళ్ళీ నేను వంట చేయకుండా వెళ్ళాను అనుకో, మళ్ళీ ఇంటికి వచ్చేంత వరకు అబ్బాయి చేయాలా అని అనిపిస్తుంది. అదే మైండ్లో తిరుగుతూ ఉంటుంది. అందుకని చెప్పేసి మార్నింగ్ నేను వెళ్ళే వర్క్ ఉందనుకో, మార్నింగే నేను వంట అంతా ప్రిపేర్ చేసేసి వెళ్తాను. వెళ్ళిన తర్వాత పిల్లలు అయితే 12:30కి అట్లా వస్తారు కదా, వచ్చేసి వాళ్ళైతే తినేసి వెళ్ళిపోతాను అనమాట. ఇంకా నేను వచ్చినాక నేనైతే 1 వరకు వచ్చేస్తాను. 1 2 వరకు కొంచెం వర్క్ ఏమన్నా ఉంటే 2 అవుతుంది ఒక్కోసారి. ఏం వర్క్ లేదనుకో తొందరనే వచ్చేస్తాను వెళ్ళగానే. ఇంక వచ్చేసిన తర్వాత కొద్దిసేపు అయితే రెస్ట్ తీసుకుంటాను. తినేసి రెస్ట్ తీసుకున్న తర్వాత మళ్ళీ ఏమైనా వర్క్ ఉందా లేదా అని చూస్తాను. కొద్దిసేపు చూసి ఏదైనా స్టిచ్చింగ్ చేయాలి అనుకుంటే స్టిచ్చింగ్ అయితే కటింగ్ చేసేసుకొని పెట్టేసుకుంటాను. కటింగ్ అయితే మ్యాక్సిమం నేను ఎక్కువ శాతం అయితే నైటే కటింగ్ చేసేసుకొని పెట్టేసుకుంటాను. కటింగ్ చేసేసి పెట్టేసుకున్న తర్వాత నేను డ్యూటీకి వెళ్ళి వచ్చిన తర్వాత ఏం చేస్తానంటే అప్పుడైతే చేసుకుందాంలే, స్టిచ్చింగ్ అయితే ఒక 1 అవర్ అయితే పడుతుంది, అప్పుడైతే ఆ పని చేస్తాను. లేదంటే పిల్లలకి ఏదైనా స్నాక్స్ టైం అవుతుంది కదా, ఇంకా 3-4కి అట్లా స్టార్ట్ చేస్తాను. 5 o'clock అయితే వాళ్ళు వస్తారు. అందుకని చెప్పేసి నేనైతే 4కి అయితే స్టార్ట్ చేసేస్తాను అనమాట స్టిచ్చింగ్. వాళ్ళకి స్నాక్స్ ఏదన్నా పెట్టేసి ఆ గ్యాప్లోనే నేనైతే స్టిచ్చింగ్ అయితే పెట్టేసుకుంటాను అనమాట. ఇక్కడ చూపిస్తున్నాను చూడండి. ఇక్కడ టమాటా కర్రీ అయితే సూపర్ అయింది, టేస్ట్ అయితే సూపర్ ఉందనమాట. ఇంకా వాళ్ళకి చేసేసిన తర్వాత ఇక్కడైతే జుట్టు వేసేసుకొని రెడీ వెళ్ళిపోదామని చెప్పేసి ఇక్కడైతే నేను జుట్టు వేసేసుకొని రెడీ అవుతున్నాను అనమాట. నేను జుట్టు వేసుకోవాలంటే చాలా ఇబ్బంది అనిపిస్తుంది, చాలా చిక్కులు పడతాయండి. అయితే పిల్లలు చిన్నగా ఉన్నప్పుడైతే ఎంత టైం అంటే అంత టైం స్పెండ్ చేసేదాన్ని. ఒక్కొక్కసారి అయితే పిల్లలు చిన్నగా ఉన్నప్పుడైతే వాళ్ళని పండబెట్టి వాళ్ళు పడుకున్న తర్వాత నేనైతే ఈ చిక్కులు తీసుకోవడం స్టార్ట్ చేస్తుంటే అప్పుడైతే ఒక 12 అట్లా అవుతుండే. మా వారైతే నైట్ షిఫ్ట్ వెళ్ళి 12కి వస్తుండే అనమాట, మధ్యాహ్నం వెళ్తే. ఇంకా తను వచ్చేంత వరకు అయితే నా జుట్టు వరకు అయితే చాలా ఉంటుండనమాట. ఇక ఫైనల్గా అయితే ఇక్కడైతే జుట్టు అయితే వేసేసుకున్నానండి. ఇప్పుడైతే రెడీ అయిపోయింది. ఇదేనండి. ఇలాగ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.